డియర్ స్టూడెంట్స్, మనం డైమెన్షనల్ ఫార్ములాలు ఎలా రాయాలో నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములాస్ రాయటం నేను మీకు చూపించాను అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని కంటిన్యూ చేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు 22 అంటే ఇంతకుముందు 21 ఫిజికల్ క్వాంటిటీస్కి రాసా. 22 ఏంటంటే ప్రెషర్. ఇది ఫిజికల్ క్వాంటిటీ కదా. దీనికి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏంటి? దానికి డైమెన్షనల్ ఫార్ములా MLT పవర్ -2. ఇంతకు ముందే చెప్పా కదా నేను. ఒక 2-3 గుర్తు పెట్టుకోండి మీరు, ఎందుకంటే వాటి నుంచి మిగతా వాటిని డిరైవ్ చేస్తాం కదా మనం. అందుకని ఫోర్స్ అనే దానికి గుర్తుపెట్టుకోండి. ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెత్ కాబట్టి L². ఓవరాల్గా అప్పుడు నాకేమొచ్చింది? న్యూమరేటర్లో ఒక L, డినామినేటర్లో ఒక L క్యాన్సిల్ అయిపోతే L పవర్ -1 T పవర్ -2. నెక్స్ట్ 23. అంటే నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్ కాన్స్టెంట్ లేకపోతే స్ప్రింగ్ కాన్స్టెంట్, ఎలా అయినా రాయొచ్చు మనం. ఫోర్స్ కాన్స్టెంట్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై లెంగ్త్. మరి అలాంటప్పుడు ఫోర్స్కి ఏంటి? MLT పవర్ -2 అని ఇప్పుడే చెప్పాను కదా నేను. లెంగ్త్ కూడా L, అప్పుడు MT పవర్ -2. ఇది ఫోర్స్ కాన్స్టెంట్ లేకపోతే స్ప్రింగ్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా MT పవర్ -2. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్. దాన్ని క్యాపిటల్ Tతో డినోట్ చేస్తారనమాట. ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ని Kతో డినోట్ చేస్తారు, ఇక్కడ ప్రెషర్ని క్యాపిటల్ Pతో డినోట్ చేస్తారు. ఓకేనా? సరే, సర్ఫేస్ టెన్షన్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై లెంగ్త్. అంటే కరెక్ట్గా ఫోర్స్ కాన్స్టెంట్కి ఏదైతే ఫార్ములానో సర్ఫేస్ టెన్షన్ కూడా అదే ఫార్ములా అనమాట. మరి అలాంటప్పుడు MT పవర్ -2నే డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ వెలాసిటీ గ్రేడియంట్. ఎక్కడొస్తాయంటే ఇవన్నీ కూడా సర్ఫేస్ టెన్షన్ అనే లెసన్లో ఇవన్నీ వస్తాయి. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని ఉంది కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. ఆ లెసన్ చదువుకునేటప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా మీకు పరిచయం అవుతాయి. ఇప్పుడు మరి గుర్తుపెట్టుకోవాల్సిందే వెలాసిటీ గ్రేడియంట్. అలవాటు మీద అన్నీ గుర్తుంటాయి. ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? dV/dx. dV అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే వెలాసిటీనేగా. సో LT పవర్ -1/dx అంటే లెంగ్త్ అనమాట. L ఓవరాల్గా T పవర్ -1. అది వెలాసిటీ గ్రేడియంట్. నెక్స్ట్ వెలాసిటీ గ్రేడియంట్ అయిపోయిన తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి దాన్ని ఈటా అని డినోట్ చేస్తాం. దానికి ఏంటంటే మనం ఫార్ములా రాసేది స్ట్రెస్ బై వెలాసిటీ గ్రేడియంట్. మరి ఇప్పుడు స్ట్రెస్కి ఏంటి? స్ట్రెస్ అంటే
ఫోర్స్ బై ఏరియా కదా, ఇంతకుముందు రాసాం. ఫోర్స్ బై ఏరియా అంటే పైన ప్రెషర్ కూడా అదే. కాబట్టి స్ట్రెస్కు ప్రెషర్కి డైమెన్షనల్ ఫార్ములా ఒకటే. పైన మనం చూడండి రాసున్నాం కదా, m l⁻⁻1 t⁻⁻2 బై వెలాసిటీ గ్రాడియంట్ అంటే t⁻⁻1. అప్పుడు ఏమొస్తుంది? m l⁻⁻1 t⁻⁻1. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ చూద్దాం 27 అన్నమాట, అంతే కదా. పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో ఇది ఎలాస్టిసిటీ అనే లెసన్లో వస్తుందన్నమాట. దీనికి ఫార్ములా ఏంటంటే లేటరల్ స్ట్రైన్ బై లాంగిట్యూడినల్ స్ట్రైన్. ఇవన్నీ కూడా మనం నిదానంగా గుర్తుపెట్టుకోవాలా. లాంగిట్యూడినల్ స్ట్రైన్ మరి అప్పుడు లేటరల్ స్ట్రైన్ అని ఉంది కదా న్యూమరేటర్లో. స్ట్రైన్ అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ, మీకు నేను రాసి చూపించా. అలానే డినామినేటర్లో కూడా స్ట్రైనేగా, కాబట్టి పైది డైమెన్షన్లెస్ క్వాంటిటీ, క్రింద ఉండేది కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అందువల్ల ఓవరాల్గా ఏమొస్తుంది? m⁻0 l⁻0 t⁻0 అంటే పాయిజన్స్ రేషియో కూడా ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అన్నమాట, అంతే కదా. నెక్స్ట్ 28 స్పెసిఫిక్ హీట్. నేను అన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి ఇలా డైమెన్షనల్ ఫార్ములాస్ రాయటం లేదు. కొన్ని మీకు ప్రాక్టీస్ కోసం నేను కొన్ని రాస్తున్నాను, మిగిలినవి మీరు ఈజీగా రాసుకోవచ్చు, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది కదా. అయితే ఓపిక్గా నిదానంగా వినాలి. స్పెసిఫిక్ హీట్ కదా, దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే Q = ms ∆T. మీకు 10th క్లాస్లో వచ్చిందే ఇది. Q = ms ∆T మీ అందరికీ పరిచయమే. మరి ఇప్పుడు ఇక్కడ S అనేది స్పెసిఫిక్ హీట్ అంటే, కాబట్టి అప్పుడు S = Q బై m ∆T. Q అంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ అంటే వర్క్కి ఏదైతే ఉందో హీట్ ఎనర్జీ కూడా అదే అనమాట. Q అంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ అంటే ఎనర్జీ. వర్క్కు ఎనర్జీకి ఒకటే. వర్క్కు నేను ఇంతకుముందు రాసున్న ml² t⁻⁻2 అని. మీరు వర్క్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే పక్కన రాసుకోవాలి. బై m అంటే మాస్ కదా, క్యాపిటల్ M రాస్తున్నా. ∆T అంటే మీరు టైం అనుకుంటారేమో, ఇది టైం కాదు, టెంపరేచర్ డిఫరెన్స్ కదా. ∆T అంటే టెంపరేచర్ డిఫరెన్స్, దానికి K అని రాయాలి. నేను ఫస్ట్లోనే చెప్పా, టెంపరేచర్ అని వస్తే K అని రాయాలి, ఎందుకంటే అది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని. సో మీరు పొరపాటు పడేది ఏంటంటే ఇక్కడ ∆T అంటే టైం అనుకొని T రాస్తారేమో, T రాయకూడదు, అది టెంపరేచర్ కాబట్టి అలా రాసేసాను నేను. K అని రాయాలి టెంపరేచర్ని. అప్పుడు M క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో డినామినేటర్లో. సో m⁻0 l² t⁻⁻2 k⁻⁻1. ఇదేంటిది? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ 29 లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ ఇది కూడా మీకు 10th క్లాస్లో పరిచయం ఉంది. దీనికి ఫార్ములా ఏంటంటే Q = ml. ఇక్కడ LA లేటెంట్ హీట్ అంటే, సో L = Q/m, అంతే కదా. Q అంటే హీట్ ఎనర్జీ అని ఇప్పుడే చెప్పానుగా నేను. సో దానికి ఏంటి? ml²
టీ పవర్ -2 బై m అంటే మాస్ కాబట్టి ఇలా రాసేసాను. అప్పుడు mm క్యాన్సిల్ అయిపోతే m పవర్ 0 L స్క్వేర్ టీ పవర్ -2 అనేది ఈ లేటెంట్ హీట్కి డైమెన్షనల్ ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ టెంపరేచర్ గ్రాడియంట్. టెంపరేచర్ గ్రాడియంట్ టెంపరేచర్ గ్రాడియంట్ టెంపరేచర్ గ్రాడియంట్ అంటే దానికి ఏంటంటే ఫార్ములా dθ బై dx. dθ అంటేనేమో చేంజ్ ఆఫ్ టెంపరేచర్ కాబట్టి దానికి k అని రాస్తున్నా. dx అంటేనేమో లెంగ్త్ అంటే L. సో ఓవరాల్గా ఏమొచ్చింది m పవర్ 0 L పవర్ -1 టీ పవర్ 0 k పవర్ 1. ఇది దేనికంటే టెంపరేచర్ గ్రాడియంట్కి డైమెన్షనల్ ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ 31 కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ KA θ1 మైనస్ θ2 ఇంటూ T బై L. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. Q ఈజ్ ఈక్వల్ టు KA θ1 మైనస్ θ2 ఇంటూ T బై L. ఇక్కడ K ఉంది చూసారా, ఇదే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే. మరి అప్పుడు K ఈజ్ ఈక్వల్ టు QL అంతేగా బై A θ1 మైనస్ θ2 ఇంటూ T. Q అంటే హీట్ ఎనర్జీ కదా, ml స్క్వేర్ టీ పవర్ -2. L అంటే లెంగ్త్ కదా, సో L బై A అంటే ఏరియా కదా, L స్క్వేర్. θ1 మైనస్ θ2 అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కదా, దానికి K. T అంటే టైం కదా, దానికి ఏంటి T. సో ఇక్కడ ఏమేంటో ఒకసారి మళ్ళీ చెప్తున్నా. Q అంటే హీట్ ఎనర్జీ అంటే ఎనర్జీ, సో ఎనర్జీకి ఏది రాయాలో అది రాసే. L అంటే లెంగ్త్, A అంటే ఏరియా కాబట్టి L స్క్వేర్. θ1 మైనస్ θ2 అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కాబట్టి K. స్మాల్ t అంటే టైం కాబట్టి T రాసా. అప్పుడు ఏమొస్తుంది మరి, ఈ L స్క్వేరు న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయింది. సో m పవర్ 1 టీ పవర్ -2 ఉంది పైన, క్రింద ఒక T ఉంది, అది పైకి వెళ్తే టీ పవర్ -3. ఇక్కడ ఇంకొక L మిగిలింది. సో L డినామినేటర్లో K ఉంది కాబట్టి K పవర్ -1 అంటే ఓవరాల్గా m L టీ పవర్ -3 K పవర్ -1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీకి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ 32 యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్.
యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే పివి ఈజ్ ఈక్వల్ ఆర్టీ. ఇందులో క్యాపిటల్ ఆర్ఏ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, మరి ఆర్ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ వి బై టీ. పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్, టీ అంటే టెంపరేచర్. అప్పుడు ప్రెషర్కి ఏంటి, ఫోర్స్ బై ఏరియా కదా. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఎం ప్రెషర్కి నాకు గుర్తు రాలేదు కాబట్టి నేనేం చేయబోతున్నానంటే ఫోర్స్ బై ఏరియా అని రాసుకుంటా. ప్రెషర్కి బదులు ఫోర్స్ బై ఏరియా అని రాసుకుంటున్నాను. వాల్యూమ్ అంటేనేమో వి, టీ అంటేనేమో టీనే రాసేస్తా. అప్పుడు ఫోర్స్ బై ఏరియాలో ఫోర్స్ గుర్తుంది, ఎంఎల్టీ పవర్ -2 అని. బై ఏరియా అంటే ఎల్ స్క్వేర్, మీకు తెలుసుగా. వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్ బై టెంపరేచర్ కదా, దానికి కే. అప్పుడు ఎం న్యూమరేటర్లో ఎల్ పవర్ 4 ఉంది, డినామినేటర్లో ఎల్ స్క్వేర్ ఉంది. సో ఓవరాల్గా ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 కే పవర్ -1. ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ దీనికి ఫార్ములా ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ. అందులో ఈ హెచ్ఏ ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే. సో హెచ్ ఈజ్ ఈక్వల్ ఈ బై న్యూ. ఈ అంటే ఎనర్జీ, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. అప్పుడు ఈ బై ఫ్రీక్వెన్సీకి మనకు తెలియదు కదా. ఫ్రీక్వెన్సీ అంటే 1 బై టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ రాస్తున్నా నేను, 1 బై టైం పీరియడ్. సో ఏమొచ్చింది నాకు, ఈ ఇంటూ టీ అని వచ్చిందనమాట. ఈ అంటే ఎనర్జీ కదా, ఎనర్జీ అంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఇంటూ మళ్ళీ టీ రాశాను. అప్పుడు ఓవరాల్గా ఎంత వచ్చిందంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -1. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా అనమాట. ఓకేనా. సో ప్లాంక్స్ కాన్స్టెంట్కి కూడా రాసేసాం మనం డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ 34. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ కూడా కొన్ని రాద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్లో, ఇప్పటిదాకా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండే ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలో చెప్పాను. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా కొన్ని చూద్దాం. 34 కదా. పోల్ స్ట్రెంగ్త్. పోల్ స్ట్రెంగ్త్. పోల్ స్ట్రెంగ్త్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. దీనికి యూనిట్ ఏంటంటే ఆంపియర్ మీటర్. ఆంపియర్ అంటే కరెంట్ అనమాట. కరెంట్కి మనం క్యాపిటల్ ఐతో డినోట్ చేయాలి, అది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. మీటర్ కాబట్టి, లెంగ్త్ కాబట్టి ఇలా. సో పోల్ స్ట్రెంగ్త్ అనేది స్మాల్ ఎం కదా, దానికేం ఫార్ములా లేదు, ఉంటే నేను రాసేవాడిని. దానికి ఆంపియర్ మీటర్ అనేది యూనిట్ అనమాట. ఆంపియర్కేమో ఐ అనేది ఎలక్ట్రిక్ కరెంటు, మీటర్ అంటే లెంగ్త్ కాబట్టి ఐఎల్ అని రాసా. ఇదే దాని డైమెన్షనల్ ఫార్ములా. అంటే m⁻0 l⁻1 i⁻1 t⁻0 అలా రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నా కూడా అలా m⁻0 l⁻1 t⁻0 i⁻1. ఓకేనా. నెక్స్ట్ 35. పోల్ స్ట్రెంగ్త్ తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్.
మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే దాన్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. దానికి ఫార్ములా స్మాల్ m ఇంటూ 2l, స్మాల్ m ఇంటూ 2l. మరి అప్పుడు స్మాల్ ఎంకి ఇప్పుడే రాసాం కదా ఐటీ అని, ఐఎల్ అని రాసాం. ఇంటూ 2l అంటే మళ్ళీ లెంగ్త్ కాబట్టి ఎల్. సో ఓవరాల్గా ఏమొచ్చింది నాకు, IL². ఇది దాని డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ 36 ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ దీన్ని స్మాల్ ఐతో డినోట్ చేస్తాం. ఇది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పాను కదా నేను, దానికి I అని రాస్తే సరిపోతుంది. అదే దాని డైమెన్షనల్ ఫార్ములా. I⁻1 M⁻0 L⁻0 T⁻0 అని రాయొచ్చు మనం. నెక్స్ట్ 37 ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కదా, మనకు W = VQ అని ఫార్ములా ఉంది సెకండ్ ఇయర్లో. W = VQ అని. మరి అలాంటప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే V అన్నమాట. V కావాలంటే మీకు W/Q. W అంటే వర్క్ కదా, ml² T⁻⁻2 బై Q అంటే IT ఫార్ములా. Q అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్, దానికి ఫార్ములా IT. I అంటే I రాసేస్తున్నా, T అంటే టైం కాబట్టి T రాసా. సో ఇలా రాసే ఇది W = VQ అనే ఫార్ములా గుర్తుంటే V = W/Q. W అంటే వర్కే, ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నట్టే మనం ml² T⁻⁻2. Q అంటే IT, I అంటే I రాశాను, T అంటే టైం. అప్పుడు నాకు ఏమొస్తుంది, ml² T⁻⁻3 I⁻⁻1 అనేది ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ 38 ఎలక్ట్రిక్ కెపాసిటీ. ఎలక్ట్రిక్ కెపాసిటీ దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే Q = CV. ఇందులో C అంటే ఎలక్ట్రిక్ కెపాసిటీ. సో C = Q/V. Q/V అన్నమాట. మరి Q అంటే IT అని చెప్పా ఇప్పుడే, ఎలక్ట్రిక్ ఛార్జ్ కదా IT. V అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇప్పుడు మనం రాసున్నాం ఎలక్ట్రిక్ పొటెన్షియల్కు ml² T⁻⁻3 I⁻⁻1. ఇక్కడ రాస్తున్నా ml² T⁻⁻3 I⁻⁻1. m పైకి వెళ్తే న్యూమరేటర్లోకి m⁻⁻1. L² ఇక్కడ L² కూడా న్యూమరేటర్లోకి వెళ్తే L⁻⁻2. I కూడా న్యూమరేటర్లోకి వెళ్తే I². అంతే కదా, I⁻⁻1 పైకి వెళ్తే I⁻+1. T⁻⁻3 న్యూమరేటర్లోకి వెళ్తే T⁻+3 అయిపోయి T⁻4. ఇది ఎలక్ట్రిక్ కెపాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ 39 మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లేకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే F = mb అన్నమాట. ఇందులో ఈ B ఉంది చూసారా, ఇదే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే. B = F/m అంటే ఫోర్స్ బై
ఎం అంటే ఏంటి? పోల్ స్ట్రెంగ్త్. ఫోర్స్కు మనకు తెలుసు కదా, mLT⁻². పోల్ స్ట్రెంగ్త్కి ఏం చెప్పాను నేను? ఆంపియర్ మీటర్ IL అని చెప్పా. ఇందాక రాశాం కదా IL అని. అప్పుడు L అనేది న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు MI⁻⁻1 T⁻⁻2 MI⁻⁻1 T⁻⁻2. ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ 40 ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే V = IR. ఓమ్స్ లా మీకు 10th క్లాస్లోనే తెలిసింది. ఇక్కడ R అంటే కదా ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, మరి R = V/I. V అంటేనేమో పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటేనేమో ఎలక్ట్రిక్ కరెంట్. Vకి మనం రాసి పెట్టుకొని ఉన్నాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ రాసాను చూడండి. Vకి ఏమని రాసాం? mL² T⁻³ I⁻⁻1. అందుకని ఇక్కడ రాస్తున్నా mL² T⁻³ I⁻⁻1 బై I అంటే ఎలక్ట్రిక్ కరెంట్ కదా, Iకి IA. అప్పుడు ఏమొస్తుందంటే mL² T⁻³ I⁻⁻2. ఇది ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ Rకి డైమెన్షనల్ ఫార్ములా. అంటే నేను మీకు ఇప్పుడు ఒక 40 ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలో నేను మీకు చెప్పాను అన్నమాట. ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ రాయటం వల్ల ఏంటి ఉపయోగం అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాస్ అని వస్తే లెంగ్త్ అని వస్తేనేమో క్యాపిటల్ L యూస్ చేయాలి, అలానే మాస్ అని వస్తే క్యాపిటల్ M యూస్ చేయాలి, టైం అని వస్తే క్యాపిటల్ T యూస్ చేయాలి. డైమెన్షనల్ ఫార్ములాలు రాసే పద్ధతి చెప్తున్నా. ఎలక్ట్రిక్ కరెంట్ అని వస్తే దానికి బదులుగా మీరు క్యాపిటల్ I యూస్ చేయాలి. నెక్స్ట్ టెంపరేచర్, థర్మోడైనమిక్ టెంపరేచర్ అని వస్తే K యూస్ చేయాలి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కాబట్టి అలా మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాయాలి. ఇలా రాయాలి అంటే మీకు డెఫినెట్గా ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా తెలియకపోతే మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయలేరు. అందుకని మీకు ఇలా ఫార్ములాలు తెలిసి ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఫార్ములా తెలిస్తేనే మనం రాయగలం. ఓకే, మరి ఇప్పుడు ఇన్ని ఫార్ములాస్ మనం ఎలా గుర్తుపెట్టుకోగలము అంటే, ఇవన్నీ కూడా ఒక్కొక్క లెసన్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ మనకు పరిచయం అవుతాయి. ఓవరాల్గా మనం లెసన్స్ అన్నీ చదివితే అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ మనకు పరిచయం అవుతాయి అన్నమాట. మొదట్లో మాత్రం మనం 1-2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? ప్రాక్టీస్ చేస్తే నిదానంగా మనం ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా కూడా మనం డైమెన్షనల్ ఫార్ములా రాయటానికి వీలుంటుంది. ఓకేనా? మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నేను మీకు చెప్తున్నా ఏంటంటే, లెసన్ చూసినప్పుడు మీకు బాగా అర్థమైతే మీరు కనీసం లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబర్ని పెంచటం, ఇలా చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎక్కువ మంది చూస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఎక్కువ బాగా చెప్పేదానికి, ఎక్కువ లెసన్స్ చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. సో నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా మీ చేతైన ఎఫర్ట్ చేయండి ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.